అనేకులు సంతోషించెదరు. All the promises are there for this little child. ఈ వాగ్దానములలో ప్రభు కొరకు కనిపెట్టేటువంటి వారి వరకు కూడా ఈ వాగ్దానము ఈ బిడ్డ జీవితంలో మరి చేయబడుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. చైల్డ్ ఆఫ్ ప్రైజ్, చిల్డ్రన్ ఆఫ్ ప్రైజ్, చిల్డ్రన్ ఆఫ్ ప్రామిసెస్, వాగ్దానములతో నింపబడినటువంటి బిడ్డలు, ప్రభు మనకు అనుగ్రహించేటువంటి బిడ్డలను ఆ స్థితి స్థాయిలో మనం చూచేదానికి, మనం వారిని పెంచేదానికి ఆశపడినట్లయితే దేవదేవుడు ఎంతైనా వారి బ్రతుకులో మరి వారిని ఆశీర్వదించగలడని క్రిస్మస్ మన జ్ఞాపకం చేసేది మన బిడ్డల విషయాల్లో హతసాక్షుల్ని జ్ఞాపకం చేస్తుంది. Set aside all about the celebrations of Christmas. నక్షత్రాలు పెట్టుకోవడం, వెలిగించుకోవడము, పిండి వంటలు చేసుకోవడం, బట్టలు కుట్టించుకోవడం, ఓ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, విష్ యూ ద సేమ్ చెప్పుకోవడము సిగ్గుచేటు. ఎందుకనగా ఈ దినాల్లో 2 సంవత్సరముల లోపు పసికందులు కత్తివాత పడ్డారు, రక్తము చిందించబడింది, వారి పుర్రెలు ఇంకా ఉన్నాయి ఐగుప్తులో. సంవత్సరం నా కుమార్తె, నా భార్య ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు, ఖైరో ఐగుప్తు దేశానికి వెళ్ళారు. నా కుమార్తె యోర్దాను నదిలో బాప్తిజం తీసుకోవాలని ఆశపడ్డది. అంటే పాపాలు ఎక్కువ బాగా కడగబడతాయి కాదు, కానీ దట్ వాస్ హర్ డిజైర్. చిన్నప్పటి నుంచి ఆశపడిందంట, యోర్దానులో ప్రార్థన చేసిందంట, యోర్దానులో బాప్తిజం ఆగిస్తున్నారు, యోర్దాను బాప్తిజం ఇచ్చినప్పటికి చర్చి పాస్టర్ గారు. తరువాత ఇక్కడికి సైట్ సీయింగ్ పోయేలోపుగా ఫెయింట్ అయిపోయింది. ఆ పుర్రెలు చూసి పసికందుల పుర్రెలు ఇంకా ఉన్నాయి. చిల్డ్రన్ ఆఫ్ పర్సిక్యూషన్, హతసాక్షులుగా తీర్చబడ్డవారు. ఎక్కడో అక్కడక్కడ ఒకరిద్దరు చంపబడితే వీఆర్ మేకింగ్ హబబ్, ఏందో జరిగిపోయినట్లుగా మాట్లాడుతున్నాం. 2000 సంవత్సరాల క్రితమే క్రైస్తత్వం ఇంకా క్రైస్తవులు అని ఆ ప్రభువు నమ్ముకున్న వారికి మారు పేరు పెట్టి పెట్టకమునిపే వేలాది మంది చిన్న బిడ్డలు, 2 సంవత్సరముల లోపు బిడ్డలు అంత సాక్షులుగా తీర్చబడ్డారు. They were children of persecution and God allowed it. దేవుడు దాన్ని ఒప్పుకున్నాడు, దేవుడు దాన్ని అంగీకరించాడు. జీవము కలిగినటువంటి దేవుడు తన కుమారుడైన ఏకైక కుమారుడైన యేసు ప్రభువుల వారిని ఈ లోకానికి పంపి మానవాళి కొరకు తన రక్తమును ధారపోయక మునిపే as a foretaste of the bloodshed, thousands of children they shed their blood. Children of persecutions. ఇదినాలో church should be bold enough to accept that kind of persecutions. రాబోయే దినాల్లో ఒకవేళ ఇంకా దారుణమైనటువంటి విధానాల్లో ఊరకే గుళ్ళు గోపురాలు కూల్చుకోవడం కాదు. 2000 సంవత్సరాల క్రితము పసిగందులు కూలిపోయారు, పసిగందుల రక్తము మరి పారింది, ఆ పుర్రెలు ఇంకా ఉన్నాయి. Let us go back 2000 years back and take the spirit of boldness for us and for our children to be able to accept boldly the spirit of persecution. అట్రేవి మాస్లమణి గారు రాశారు, హతసాక్షుల కాలం అవనిలో చెలరేగా, గతకాలపు సేవ గొల్గొత గిరి చేరా, భీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షింతము. That should be our spirit, the spirit of Christmas for our children and for ourselves. It is to accept boldly whatever the challenges we need to face in these days. ఏమైనా సరే, దేనికైనా సరే దేవుని బిడ్డలంగా సంసిద్ధం. దారుణ హింసలలో దేవుని దూతలుగా, ఆరని జ్వాలలలో ఆగని జయములతో, మారని ప్రేమ సమర్పణతో
సర్వాంగ హోమము చేయుదము. హల్లెలూయా. లేదా హల్లెలూయా ట్రెడిషన్ ఉంటే చెప్పండి, మీరు ఒకరిద్దరు. సర్వాంగ హోమము చేయుదము. హల్లెలూయా అంటే పెద్దకొస్తారు అనుకుంటారా? వానికి ఒక్కరికే తెలియదు హల్లెలూయా అర్థము. అర్థం దాని గురించి తెలియదు వాడికి ఒక్కరికే. తెలుసుకోగలిగితే మీరందరూ చెప్పొచ్చు. సర్వాంగ హోమము చేయుదము. భీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షితము. సంతోషించినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మన సహాయం చేయనుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలిగిన వారు ప్రార్థన చేసినవాడు ఉండేటువంటి వాడు, అందరూ అతనితో స్నేహంగా ఉండేటువంటి వారు. శత్రుత్వం ఉంటే సాయంకాలం వరకే, మరలా మరుసటి రోజు మిత్రులుగా ఉండేటువంటి వారు. అలాగే సహవాసం కూడా, వారితో సమయం గడపడం అంటే ఒక నిమిషం కూడా వృధా కాదు. ఎక్కువ చదువుల మా ఇంట్లో అందరికంటే, కానీ వారి సంభాషణ, వారితో సహవాసము చాలా బలంగా ఉండేటువంటిది. గొప్ప సంగతులు చెప్పేటువంటి వారు. ఆఫీసర్స్ కూడా ఇంటికి పిలిపించుకుంటారు, శౌర్యుని పిలిపించుకొని కాసేపు మాట్లాడుకొని సంతోషించి పంపేటువంటి వారు. తనకు మిత్రులుగా ఉండేటువంటి కుటుంబాలన్నీ కూడా వారిని పిలుచుకొని ఎంతగానో వారి యొక్క స్నేహాన్ని, సహవాసాన్ని సంతోషించి అనుభవించేటువంటి వారు. నిస్వార్థంగా జీవితం అంతా గడిపాడు. మా ఇంట్లో అందరిని కూడా చాలా జాగ్రత్తగా పైకి తెచ్చాడు. చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించారు. ప్రస్తుతం ఉద్యోగం వచ్చే దినాన ఎవరో ఇంట్లో ఉద్యోగ సద్యోగం లేకుండా బాధపడుతుంటే, మన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, నువ్వు ప్రక్కన ఉండమ్మా, వాళ్ళు తినేదానికి కూడా భోజనం లేదు, లెట్ మీ గివ్ ఆపర్చునిటీ టు హిమ్ అని డైవర్ట్ చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రస్తుతం నాకు ఉద్యోగం లేదు. ఆ రీతిగా అనేకులకు మా అన్నయ్య ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నాలో మరి ఆయన లేని లోటు మాకు కనబడుతుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇతరులను కనికరించి, మమ్మల్ని కనికరించి లోటును తీర్చి మమ్మల్ని అన్ని రీతులుగా పైకి తెస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. నేను ఆలోచన చేస్తూ ఈ దినాల్లో మాకంతా కాసంతా ఆడాడు. వీటన్నింటినీ ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు నాకు ఒక పేరు ఇచ్చాడు. ఆ పేరు ఈ బిడ్డకు పెట్టాలనుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యంలో, యోహాను జీవితంలో అక్కడ ఒక మాట, శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉన్నాడు. అది నేను జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ పేరు పెట్టేటువంటి సందర్భంలో లూకా సువార్తికుడు అంటాడు యోహాను గురించి, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పును. అక్కడ చాలా మంచి మాట నాకు సంతోషం కలిగించేటువంటి, తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు అతడు తిప్పును. మన పిల్లల ద్వారా మన కుటుంబాల్లో శాంతి సమాధానాలు మరి లభ్యమయ్యేటువంటి అవకాశం, వారి జీవితాల ద్వారా, వారి సాక్ష్యం ద్వారా, వారి నమ్మకత్వం ద్వారా, even when they are very small, God can use them to be a uniting factor, a reconciling factor in our lives, you know. ఆ విషయాలు ఆత్మదేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. వీటన్నిటినీ పురస్కరించుకొని దేవుని పరిశుద్ధ నామం పేరట సురేష్ ప్రసూనాలను దేవుడు దీవించి అనుగ్రహించినటువంటి ఈ కుమారునికి దేవుని బిడ్డల సమక్షంలో ఈ రాత్రి కాలంలో
స్నేహ సహవాస్ అనే పేరు పెడుతూ ఉంటున్నాము. ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. ప్రభు జననము టు ఫెలోషిప్ విత్ అస్ అండ్ టు బీ ఎ ఫ్రెండ్ టు అస్. దిస్ ఈస్ ద సీజన్. కనుక ఈ సమయంలో ఈ బిడ్డకు స్నేహ సహవాస్ చెప్పండి దయచేసి నాతో కలిసి. నువ్వు చెప్పమ్మా, వినపడలేదు నాకు. అమ్మా నీ పళ్ళు కనబడుతున్నాయమ్మా, నీ స్వరం వినపడడం లేదు. మళ్ళా చెప్పమ్మా. గుడ్. స్నేహ. షల్ వి సే అగైన్? స్నేహ సహవాస్. అలా చెప్పండి అందరూ. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం అని చెప్పావు, గర్భఫలము నీవిచ్చే బహుమానం అని చెప్పావు నాయన. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని చెప్పావు నాయన. అట్టి కృపను ఈ దిన దంపతులకు ఈ బిడ్డ ద్వారా మీరు సమకూర్చి మీ కృపలో వర్ధన చేయమని ప్రార్థిస్తున్నాం. చిన్ననాటి నుండి నీ అందరి భయభక్తుల్లో వాగ్దానములలో ఈ బిడ్డను పెంచుకున్నట్టు వినయంగా వేడుచున్నాము మా ప్రియ పరలోకము తండ్రి. ఏం తింటాడు? నిద్రపోతున్నాడుగా. ఓకే మేమంతా లెఫ్ట్ హ్యాండర్స్ అండి, సో వేరే మార్గమే లేదు. హలో హలో, కెన్ యూ ఈట్ సంథింగ్? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. Thank you very much for giving me this privilege of christening this baby. Thank you. భయపరిచినారు. మన బాధ్యతలు, తల్లిదండ్రుల బాధ్యతను మనం గుర్తించే వారంగా ఉండాలని హెచ్చరించినారు. తర్వాత వారిని అసాక్షులుగా మరి ప్రభు కొరకు సాక్షులుగా ఉంచాలని, తీర్చిదిద్దాలని కూడా పెంచే మరి మనం హెచ్చరించబడినాం కనుక ఈ సత్యాలు గ్రహించి మన బిడ్డలను కూడా మనం ఎలాగూ పెంచవలనం. మనం ఏదో ప్రార్థన చేసి ఊరుకోవడం కాదు, కానీ వారిని పెంచే బాధ్యత కూడా మనకు ఉందనేటువంటి సత్యాన్ని గ్రహించి ఆ విధంగా ప్రభు మనలను మరి సిద్ధపరచునుగా కని హెచ్చరించుకుంటూ ఉంటాం. దీవెనతో మరి సెలవు పుచ్చుకుందాం. సార్ మనోళ్ళు పైన లేదా? టీఎస్ఆర్ వెంకటేశ్వర విద్యాధుడు కొంచెం ముందు ముందు కరెక్టే సార్. ఒకసారి కూర్చుంటే వీడియోలో కవర్ అయిపోతారు. ఇప్పుడు వెళ్ళిపోండి, నష్టమే లేదు. బాబు
పడుకో గుడ్ వెరీ గుడ్ ఇంకా ఎంత నయం ఏడవలే మీటింగ్ అంతా క్యాకల్ పెట్టి చిక్ 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 రాయ్ 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 మిష్మా 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 వద్దాములు చిన్నములు వేస్తున్నా చిన్నప్పుడు కూడా మిష్మా చేస్తే బర్త్డే చేసావక్క మిష్మా కూడా ఏడుస్తానే ఉంది అటు చూడు నోట్లో పెట్టుకున్నాడు చిక్ 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 అవి ఇచ్చింది ఇంటికి ఇందాక కాంచి కూతుడు ముందు ఎట్లా జరుగుతుందండి ఇంకానా చూస్తున్నాను స్నేహ సహవాసి
ఇటు తిరుగు ఇటు తిరుగు ఇటు ఫేస్ అటు వీడియో అట్లా అట్లా ఇప్పుడు పెట్టు ఇప్పుడు పెట్టు ఇప్పుడు పెట్టు పెట్టు ఇటు తిరుగు ఇటు తిరుగు ఇటు ఫేస్ అటు వీడియో అట్లా అట్లా ఇప్పుడు పెట్టు